హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుఎంఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదండి. ఈ ఇయర్ రింగ్స్ని ఎలా తయారు చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి. అటు తయారు కావాల్సిన బీడ్స్ అండి ఇవి. ఫ్రెండ్స్, తయారు విధానం చూద్దాం. ఇప్పుడు 2 వరుసల దారంని అరమీటర్ తీసుకున్నానండి. తీసుకొని 4 బీడ్స్ ఎక్కించుకున్నాను. చూడండి, ఇలా 4 బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని ముడేసుకోవాలండి. ఒక 2-3 ముళ్ళు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. నేను ఒక 2 ముళ్ళే చూపిస్తున్నాను మీకు. 3-4 ముళ్ళు వేసుకున్నా ఏం కాదు. ఇలా వేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఒక గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవాలి. ఇలా ఒక గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకోవాలి. తీసుకుంటే ఇలా వస్తుందండి. ఒక వైట్ కలర్ బీడు, గోల్డ్ కలర్ బీడు, వైట్ కలర్ బీడ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా 9 వైట్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. పెద్దవి, చిన్నవి కూడా 9 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ముందు అల్లుకున్నాం కదా, దాంట్లో నుంచి సూది తీసుకుంటున్నాను. చూడండి, ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ రావడానికి అలా తీసుకున్నానండి. తీసుకుంటే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు 5 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. చూడండి, 5 గోల్డ్ కలర్ బీడ్స్ అండి. ఇలా తీసుకొని ఇక్కడ ఉన్న గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకోవాలి. తీసుకుంటే ఇలా వస్తుందండి. మొత్తం అలా తీసుకొని చూపిస్తాను. ఫ్రెండ్స్, మొత్తం తీసుకున్న తర్వాత లాస్ట్ కూడా చూపిస్తున్నాను. 5 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని పక్కనే ఉన్న గోల్డ్ కలర్ బీడ్ నుంచి ఇటు సైడ్ తీసుకొస్తున్నాను సూదిని. ఇలా తీసుకోవాలండి. చూడండి, తీసుకుంటే ఇలా వచ్చింది కదా. గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకోవాలండి. ఇలా తీసుకొని మధ్యలో ఒక గోల్డ్ కలర్ బీడ్ వదిలేసి మళ్ళీ పక్కనే ఉన్న 2 గోల్డ్ కలర్ బీడ్స్, మధ్యలో ఒక బీడ్ వదిలేసి మళ్ళీ పక్కనే ఉన్న 2 గోల్డ్ కలర్ బీడ్స్ నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో గోల్డ్ కలర్ బీడ్ వదిలేయాలి. పక్కనే ఉన్న 2 గోల్డ్ కలర్ బీడ్స్ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, 2 గోల్డ్ కలర్ బీడ్స్ మధ్యలో ఒకటి వదిలేసి మళ్ళీ 2 గోల్డ్ కలర్ బీడ్స్ నుంచి సూది తీసుకోవాలి. తీసుకుంటే ఇలా వచ్చింది కదండి. మొత్తం తీసుకొని చూపిస్తాను. ఫ్రెండ్స్, మొత్తం తీసుకుంటే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు లాస్ట్ చూపిస్తున్నాను. చూడండి, మధ్యలో ఒకటి వదిలేసి 2 గోల్డ్ కలర్ బీడ్స్ నుంచి మళ్ళీ మధ్యలో వైట్ కలర్ బీడ్ ఉంది కదా, దాని నుండి సూదిని పైకి తీసుకోవాలండి. ఇలా పైకి తీసుకోవాలి సూదిని. ఇలా పైకి తీసుకొని ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూది పైకి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు 4 వైట్ కలర్ బీడ్స్ తీసుకొని అటు సైడ్ ఉన్న గోల్డ్ కలర్ బీడ్ నుంచి సూదిని తీసుకున్నాను హ్యాంగింగ్ పెట్టుకోవడానికండి. చూడండి, ఇలా వైట్ కలర్ బీడ్ నుండి సూది తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇప్పుడు ముడేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా ముడేసుకోవాలండి. ఇలా ముడేసుకున్న తర్వాత ఊడిపోకుండా ఉండడానికి మళ్ళీ పైన వైట్ కలర్ బీడ్ నుంచి సూది తీసుకుంటున్నాను. ఇలా సూది తీసుకోవాలండి. ఇక్కడ వైట్ కలర్ బీడ్ నుండి సూది తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలండి. చూడండి, ఇయర్ రింగ్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇయర్ రింగ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాంగింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాంగింగ్ పెట్టుకోవాలండి. చూడండి, హ్యాంగింగ్ తీసుకున్నాను. ఇక్కడ పైన ఇలా పెట్టుకొని
దగ్గరకు అనుకోవాలి దీన్ని. నోస్ ప్లేతో దగ్గరికి అంటున్నానండి. ఫ్రెండ్స్, ఇయర్ రింగ్ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.